హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దిస్ ఈస్ హన్విత. కొత్తగా చూస్తున్న వాళ్ళు మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో షూట్ చేయడానికి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై గర్ల్. అందుకే ఇవాళ డే మొత్తం లాంగ్ వీడియో షూట్ చేద్దామని చేస్తున్నాను. ఇంకెందుకు లేట్, మరి బాయ్, సీ యూ దేర్. ఇంకా ఇక్కడైతే వసంత్ నన్ను మెట్రో వరకు డ్రాప్ చేస్తున్నారనమాట. వసంత్ అయితే ఆఫీస్ ఉంది, ఇంకా నన్ను డ్రాప్ చేయాలి కాబట్టి త్వరగా బయలుదేరిపోయాము. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళడం. నాకు ఒక్కదానికే బయటికి వెళ్ళడం చాలా భయం అనమాట. అది కాక సిటీ కదా, ఇంకా భయం. వసంత్ అయితే ఎప్పుడు నన్ను పుషప్ చేస్తూ ఉంటారు, ఒక్కదాన్ని వెళ్ళాలి నేర్చుకోవాలి అని చెప్పి. నేనైతే వసంత్ విషయంలో చాలా లక్కీ అనమాట. పెళ్ళయ్యాక కూడా నా ఫ్రెండ్స్తో ఇలాగ మంచిగా టైం స్పెండ్ చేయనిస్తారు. ఇంకా చెప్పాలంటే నాకు పెళ్ళయ్యాకే ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది. నేను ఒక్కదాన్నే బయటికి రావడం సాహసం అనే చెప్పాలి, కానీ ప్రియా కోసం తప్పలేదు. ఇంకెవరి కోసమైనా వచ్చేదాన్ని కాదేమో, కానీ ప్రియా కదా వచ్చేసాను. ఇంకా ఫైనల్లీ వచ్చేసాను అనమాట. 1 మంత్ అయిపోయింది ఇద్దరం కలిసి. లాస్ట్ టైం పొదిలో వచ్చినప్పుడు మీట్ అయ్యామన్నమాట. ఇంకా తను మెయిన్ హైదరాబాద్ రావడం కూడా నేనున్నానని చెప్పే. యాక్చువల్లీ తను వచ్చి 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి రమ్మని గోల. నేనైతే ఈ రోజు కుదిరిందని వెళ్ళాను. అప్పటికి ఈ రోజు కూడా మర్చిపోయానేమో అని పొద్దున్నే కాల్ చేసింది. నాకున్న ఫ్రెండ్స్‌లో అయితే ప్రియా చాలా స్పెషల్ అనమాట. నా ఫ్యామిలీ ఇంకా. ఇక్కడ ఈ బుడ్డోడిని చూడండి. వీడి పేరు రుహోన్ అనమాట. ఎంత హైపర్ యాక్టివ్‌గా ఉన్నాడో. వాడి మాటలు మీరే వినండి. నువ్వు చెప్తే నేను చెప్తా నీకు. ప్రియాకి ఏం చేస్తుంది? లేకపోతే త్వరగా నిద్ర. 10 గంటలు. ఇంతకుముందు క్యూట్గా ఉండేదా? చెప్పు. ఇప్పుడే బర్రెలాగున్నా. చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు. అగిలాగా స్వచ్ఛమైనది గుండెల్లో గాయమేదో తలంగు మారిపోయి మాయ చేసే అమ్మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నా మీదికి కాదు సోకి ఈ సోకు కండేనే వెనికి దారి వెళ్ళి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది. నా శోభను పలేక నీ గుండె బాధపడితే కాదనన్నదే. మనుషులనగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేమా. ఉమాదేవిగా శివుడి యొద్ద భాగమైనాను ఉమా. శివ లాలి లాలి జో లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేమా నా హృదయమా. ఎంత యాక్టివ్గా ఉన్నాడో, బాగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని అయితే. అంతసేపు గోల గోల చేసి పడేశాడు. వాళ్ళ అన్నవాడు అయితే క్వైట్ ఆపోజిట్ అనమాట. వాళ్ళ అన్న ఎంత సైలెంట్గా ఉన్నాడో వీడంతా గోల చేస్తున్నాడు. నాకైతే ప్రియాని మైదలక్కని చూసినట్లే అనిపించింది. అదే ఇక్కడ మైదలక్కకి చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే కూరగాయలు తీసుకోవడానికి బయటకు వచ్చాము. ఇంకా అలానే బేకరీకి వెళ్ళేసి నాకు ఇష్టమని ప్రియా ఐస్ క్రీమ్ తీసుకుంది. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఫుడ్తోనే చంపేసింది నన్ను. ఇంకా కావాల్సినవి తీసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా రాగానే చూడండి థమ్స్అప్తో ఐస్ అంట. ఇంకా పిల్లతనం అయితే పోలేదు. మేమైతే ఫ్రెండ్స్‌లా అస్సలు ఉన్నాము. ఒక ఫ్యామిలీ లానే ఉంటాము. నాకు ఏ హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఫస్ట్ కాల్ దానికే వెళ్తది. అలాగే సేమ్ తను కూడా. తనకి ఏ బాధ కలిగినా హ్యాపీనెస్ వచ్చినా నాకే ఫోన్ చేస్తది. ఇంకా మైథిలక్క కూడా ప్రియాని ఎట్లయితే చూసుకుంటదో నన్ను కూడా అంత బాగా చూసుకుంటది. ఇంకా చెప్పా కదా, నాకైతే గ్యాప్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఏదో ఒకటి తోస్తా ఉన్నారు నా పొట్టలోకి. ఇక్కడైతే పిజ్జా ఆర్డర్ చేసి అందరం తినేసాము. నాకున్న ఫ్రెండ్స్‌లో నేను ఏదైనా తప్పు చేశా అంటే ధైర్యంగా అది తప్పు అని చెప్పగలిగేది ప్రియా ఒక్కటే. ఇంకెవరు నాకు అట్లా చెప్పలేరు. అంటారు కదా, మనం తప్పు చేస్తే తప్పు అని చెప్పే వాళ్ళే మన ట్రూ ఫ్రెండ్స్ అని. అంతే చనువు ప్రియా మీద కూడా నాకుంది. మా ఇంట్లో కూడా మా అమ్మకి చాలా ఇష్టం ప్రియా అంటే. ప్రియాని తప్ప ఎవరిని ట్రస్ట్ చేయదు. ఇంటికొచ్చిందంటే నాతో కన్నా మా అమ్మతోనే ఎక్కువ ముచ్చట్లు పెట్టుకుంటది. అలానే సేమ్ వాళ్ళ ఇంట్లో కూడా ఆంటీ వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు నాతో. ఆంటీ కూడా నన్ను మంచిగా ట్రస్ట్ చేస్తారు. యాక్చువల్లీ ప్రియాది నాది ఎక్కువ రోజులు పరిచయం కూడా కాదు. జస్ట్ 10 డేస్ మా స్కూల్‌కొచ్చింది. తర్వాత స్కూల్ చేంజ్ అయిపోయింది. ఎలా ఫ్రెండ్స్ అయ్యామో కానీ మా బాండ్ అయితే ఇంత స్ట్రాంగ్ అయిపోయింది. లైఫ్ లాంగ్ మా బాండ్ ఇంతకన్నా స్ట్రాంగ్ ఉండాలని హార్ట్‌ఫుల్‌గా విష్ చేస్తున్నాను.
ప్రియానే కాదు మైథిలక్క కూడా నన్ను అంతకన్నా బాగా ఓన్ చేసుకుంది. మేమిద్దరం ఏదున్నా కూడా మైథిలక్కతో కూడా అంతే ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటాము. మైథిలక్క కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటుంది మాతో. ఐయామ్ సో లక్కీ టు హావ్ ఎ ఫ్రెండ్ లైక్ హర్. ఎందుకంటే తన ఫ్యామిలీ అంత బాగా ఓన్ చేసుకున్నారు కదా! నేనైతే ఎక్కువ వీడియో ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే మేము క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలనుకున్నాము. సో, వీడియో అయితే షూట్ చేయలేదు. యాక్చువల్లీ ప్రియాకి ఫోటోస్ అన్నా, వీడియోస్ అన్నా చాలా ఇరిటేషన్. కానీ నా కోసం వచ్చింది ఎట్లనో వీడియోస్‌లోకి. తన పిక్స్ కూడా చాలా రేర్ ఉంటాయి. ఎక్కువ పిక్స్ కూడా దిగదు. ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తినేసి నేనైతే బయలుదేరుతున్నాను. ఈవినింగ్ 6:00 అయింది. వసంత్ కూడా ఇంటికొచ్చేసారు. అప్పటికే చాలా టైం అయిపోయింది. మేమిద్దరం కలిసామంటే టైం ఎట్లా అయిపోతుందో కూడా తెలీదు. అంత బాగా టైం స్పెండ్ చేస్తాం మేము. చాలా మంచిగా అనిపిస్తది నాకు ప్రియాతో టైమ్ స్పెండ్ చేసినప్పుడల్లా. మేమైతే థాంక్స్‌లు, సారీలు అస్సలు చెప్పుకోము. కానీ ఈ వీడియో ద్వారా నేనైతే చెప్పాలనుకుంటున్నాను. థాంక్ యూ ప్రియమ్మ ఫర్ హోల్డింగ్ మై హ్యాండ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని మెట్రో దగ్గరికెళ్ళిపోతున్నాము. నన్ను మెట్రో దాకా డ్రాప్ చేయడానికి మైథిలక్క, ప్రియా ఇద్దరొచ్చేసారు. ఇంటి దగ్గర నుంచి మెట్రో దగ్గరికి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. చాలా ట్రాఫిక్ ఉంది. ఇదైతే మియాపూర్ మెట్రో స్టేషన్ అనమాట. రెడ్ లైన్ మెట్రోకి ఇది చివరైతే నేను ఎల్బీ నగర్‌కి వెళ్ళాలి. అది స్టార్టింగ్. నన్నైతే డ్రాప్ చేసేసి వాళ్ళు రిటర్న్ అయిపోయారు. ఇంకా పికప్ చేసేసుకోవడానికి మెట్రో స్టేషన్ దగ్గరికి వసంత్ అయితే వచ్చేసారు. వసంత్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ అంట. చెప్తున్నారు అదే నాకిక్కడ. నేనైతే ఇప్పుడే ఇంటికొచ్చాను. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను అండ్ నాకు ఫుల్‌గా నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇంకేదో ఒకటి తినేసి పడుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ మినీ వ్లాగ్. బాయ్ బాయ్. జై శ్రీకృష్ణ.